ఎవ్రీవన్, నేను మీ బాలకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. నేను ఈ రోజు సెషన్లో విఎల్ జపా జాయింట్ ఎంబెడింగ్ ప్రిడిక్టివ్ ఆర్కిటెక్చర్ విజన్ లాంగ్వేజ్ మోడల్ గురించి సెకండ్ లెక్చర్ ఇస్తున్నాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి వీడియోలు ఫార్వర్డ్ చేయండి. మనం లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఉన్నాము, స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్ ఉన్నాము, విజన్ లాంగ్వేజ్ మోడల్స్ ఉన్నాము, ఆటో ఎన్కోడర్స్ మోడల్స్ ఉన్నాము, డిఫిషన్ లాంగ్వేజ్ మోడల్స్ ఉన్నాము, తర్వాత విజన్ లాంగ్వేజ్ మోడల్స్ ఉన్నాము. విజన్ లాంగ్వేజ్ మోడల్స్ లార్జ్, విజన్ లాంగ్వేజ్ మోడల్స్ స్మాల్, అండ్ దెన్ మల్టీలింగ్వల్ మోడల్స్ కూడా చూసాం. కాకపోతే విఎల్ జపా విజన్ లాంగ్వేజ్, బోత్ విజన్ లాంగ్వేజ్, అందుకని జాయింట్ అన్నాం. జాయింట్ మీనింగ్ ఏంటంటే, జాయింట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జాయింట్? విజన్ లాంగ్వేజ్ రెండింటిని జాయింట్ చేసి వాటిని ఎంబెడింగ్ చేసి ప్రిడిక్టివ్ చేసుకోవడానికి ఆర్కిటెక్చర్ని డెవలప్ చేశారు. ఇది మెటా ఫేస్బుక్ వాళ్ళు డెవలప్ చేశారు అనమాట. ఆల్రెడీ నేను ఫస్ట్ సెషన్లో మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు వాట్ ఈజ్ జపా జాయింట్ ఎంబెడింగ్ ప్రిడిక్టివ్ ఆర్కిటెక్చర్ అనే దాని గురించి. ఇక్కడికి వచ్చేసరికి చూడండి, 50% పారామీటర్స్తోనే మనకు ఇప్పుడున్న ట్రెడిషనల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఏదైతే సఫర్ అవుతున్నాయో, ఎలాంటివి అంటే ఒక ట్రెడిషనల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ విజన్ అయినా కానీ, లేకపోతే ఆడియో అయినా కానీ, టెక్స్ట్ అయినా కానీ, ఏదైనా ఇన్పుట్ని ప్రిడిక్ట్ చేయాలంటే, అవుట్పుట్ని ప్రిడిక్ట్ చేయాలంటే మనకి ఇట్ విల్ డిపెండ్స్ ఆన్ ది ఫీచర్ అని. ఫాస్ట్ డేటా మీద, ఫాస్ట్ వర్డ్ కానీ, ఫాస్ట్ ఫ్రేమ్ కానీ, ఫాస్ట్ ఇమేజ్ మీద కానీ, ఫాస్ట్ టెక్స్ట్ మీద కానీ డిపెండ్స్ అయ్యి మనకి ఫీచర్ని ప్రిడిక్ట్ చేయడాన్ని ఏమన్నామంటే ఆటో రిగ్రెసివ్ మోడల్స్ అన్నాం. అందుకని అవి స్లో మోడల్స్, చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. అందుకని విజువల్ లాంగ్వేజ్ మోడల్స్లో జపా అనేది చాలా చాలా ఫ్యూచర్ స్టిక్ మోడల్ అనమాట. ఈ మోడల్ యూజ్ చేసుకొని మనం న్యాచురల్ ఇంటెలిజెన్స్తో మిమిక్ చేయొచ్చు అనమాట. మనం న్యాచురల్ ఇంటెలిజెన్స్ ఏంటిది? మనం ఏదైనా చూడంగానే దాని గురించి చెప్పేస్తాం, ఏదైనా వినంగానే దాని గురించి చెప్పేస్తాం, అది అర్థం చేసుకొని. అలాగే విజువల్ లాంగ్వేజ్ జపా మోడల్ కూడా మనం ఫాస్ట్ వాటి మీద డిపెండ్ కాకుండా ఎప్పటిని చూసినప్పటినే దాని గురించి, ఆ కాంటెక్స్ట్ గురించి, ఆ ఇమేజ్ గురించి, ఆ ఆడియో గురించి, ఆ వీడియో గురించి చెప్పడానికి డెవలప్ చేసిన ఒక అడ్వాన్స్ ఫ్యూచరిస్టిక్ మోడల్ ఏంటంటే విఎల్ జపా మోడల్ ఆర్కిటెక్చర్ అనమాట. ఇక్కడ విచ్ షోస్ దట్ విఎల్ జపా నేటివ్లీ సపోర్ట్స్ సెలెక్టివ్ decoding that reduces the number of decoding parameters by approximately 2.85% అనేది రెడ్యూస్ చేస్తుంది అనమాట. వైల్ మెయింటైనింగ్ సిమిలర్ పర్ఫార్మెన్స్ కంపేర్ టు నాన్ అడాప్టివ్ యూనిఫామ్ డికోడింగ్. ఏదైతే వెరైటీ ఉన్నాయో వాటి మీద కంటే ఇది 2.85% అనేది ఫాస్టర్గా ఉందన్నమాట. ఇప్పుడు బియాండ్ జనరేషన్ ఆఫ్ విఎల్ జపా ఎంబెడింగ్ స్పేస్ న్యాచురల్లీ సపోర్ట్స్ ఓపెన్ వొకాబులరీ క్లాసిఫికేషన్. ఇది ఎక్కడ సపోర్ట్ చేస్తుంది? ఓపెన్ వొకాబులరీ క్లాసిఫికేషన్, టెక్స్ట్ టు వీడియో రిట్రైవల్, అండ్ డిస్క్రిమినేటివ్ విజువల్ క్వాంటైజేషన్, ఆటో ఎన్కోడర్ వితౌట్ ఎనీ ఆర్కిటెక్చర్ మోడిఫికేషన్ అనమాట. మనం విఎల్ జపా మోడల్స్ యూజ్ చేసుకొని మనం ఓపెన్ వొకాబులరీ క్లాసిఫికేషన్ చేసుకోవచ్చు, టెక్స్ట్ టు వీడియో రిట్రైవల్ చేసుకోవచ్చు, అండ్ డిస్క్రిమినేటివ్ విక్యూఏ వితౌట్ ఎనీ ఆర్కిటెక్చర్ వాడకుండా విఎల్ జపా మోడల్తో మనం ఇవన్నీ చేసేయచ్చు. తర్వాత ఇవి వేటికి సపోర్ట్ చేస్తుందంటే ఆన్ 8 వీడియో క్లాసిఫికేషన్స్ అండ్ దెన్ 8 వీడియో రిట్రీవల్ డేటా సెట్స్. 8 వీడియో రిట్రీవల్ డేటా సెట్స్. ద యావరేజ్ పర్ఫార్మెన్స్ విఎల్ జపా సర్పాస్ ద క్లిప్ అంటే ఫుల్ ఫామ్ ఏంటిది, సిగ్ లిప్ 2 అంటే ఏంటిది, పర్సెప్షన్ ఎన్కోడర్, వీటి గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్ ద సేమ్ టైమ్ ద మోడల్ అచీవ్స్ కంపారబుల్ పర్ఫార్మెన్స్ యాజ్ క్లాసికల్ విఎల్ఎమ్స్ విజువల్ లాంగ్వేజ్ మోడల్స్. ఇది ఇన్స్ట్రక్టెడ్ బిఎల్యూస్ అండ్ దెన్ క్విన్ లార్జ్ విజువల్ లాంగ్వేజ్ మోడల్ ఉంది కదా, చైనా వాళ్ళది. అలాగా విక్యూఏ డేటా సెట్స్, ఈ జీక్యూఏ ఏంటిది, టాలీక్యూఏ ఏంటిది, పోప్ అంటే పోప్ V2 వర్షన్ ఏంటిది, డిస్పైట్ ఇవన్నీ ఎంత బిలియన్ మోడల్ పారామీటర్స్? 1.68 బిలియన్ పారామీటర్స్ తోని మనం మోడల్ డిజైన్ చేశారు. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ ఆర్కిటెక్చర్ మొత్తం పిన్ టు పిన్ మొత్తం తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా ఎన్కోడర్ అంటే ఏంది, డికోడర్ అంటే ఏంది, దాన్ని ఎలా డెవలప్ చేస్తాం, దాని మోడల్ పారామీటర్స్, క్లిప్తో, సిగ్ఎల్పితో, పిఈ కోర్ అంటే ఏంది, విఎల్ జపా అంటే అన్నీ మీకు నీట్గా ఆ కంపారిజన్స్ మొత్తం ప్రాక్టికల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. డిఫరెంట్ మోడల్స్ యూజ్ చేసి మీరు చేయాల్సిందల్లా నేర్చుకోవాలని తప్ప. నేను ఈ
ఇప్పుడు మనకి అందరికీ తెలిసిందే కదా, విఎల్ జపాలో విజన్ లాంగ్వేజ్ జాయింట్ ఎంబెడింగ్ ప్రిడిక్టివ్ ఆర్కిటెక్చర్లో మోడల్ ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కోర్ కాంపోనెంట్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు విఎల్ జపా మోడల్ ఆర్కిటెక్చర్లో ఏముంటుందంటే ఎక్స్వి విజువల్ ఇన్పుట్ ఎక్స్ ఎన్కోడర్ కావాలి, ఎస్వి కావాలి, దాని తర్వాత ప్రిడిక్టర్. ఈ ప్రిడిక్టర్ ఇచ్చినప్పుడు ఎలా ప్రిడిక్ట్ చేస్తుంది అంటే మనం ఇన్పుట్ ఇవ్వాలి, ఇన్పుట్ అట్ ద సేమ్ టైం క్వైరీ కూడా. సపోజ్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే చూడండి, ఇక్కడ ఇది ఇన్పుట్ ఇచ్చాము, తర్వాత ఇక్కడ క్వైరీ కూడా ఇచ్చాం. ఇదేంటిది ప్రిడిక్టర్. ఈ ప్రిడిక్టర్ ఏం చేయాలి, ఈ ప్రిడిక్టర్ తీసుకున్న తర్వాత మనకి డికోడ్ చేయాలి. దాన్ని ఎస్వై అన్నాం. ఎస్వై అన్నప్పుడు ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడ దీన్ని డికోడర్, వై డికోడర్ అవుట్పుట్ డికోడర్ ఉంటుంది. తర్వాత సేమ్ యాస్టీస్గా ఇంకొక వై డికోడర్ ఉంది. ఈ మన ఇన్పుట్ క్వైరీ ఇచ్చినప్పుడు ఈ ప్రిడిక్టర్ ఎలా ప్రిడిక్ట్ చేసింది, దాని తర్వాత అది డికోడర్కి ఇచ్చిన తర్వాత దాన్ని ఎలా మనం డిటెక్ట్ చేస్తాం అనేది దాని గురించి మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం విఎల్ జపా మోడల్లో ఏవి కోర్ కాంపోనెంట్స్ యూజ్ చేసాం అనే దాని గురించి మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను అనమాట. మోడల్ ఆర్కిటెక్చర్లో ఏముంది, విఎల్ జపా స్టాండ్స్ ఫర్ విజన్ లాంగ్వేజ్ జాయింట్ ఎంబెడింగ్ ప్రిడిక్టివ్ ఆర్కిటెక్చర్. దిస్ ఈస్ ద ఫుల్ ఫామ్. క్లిప్ కాంట్రాస్టివ్ లాంగ్వేజ్ ఇమేజ్ ప్రీ ట్రైనింగ్, కాంట్రాస్టివ్ లాంగ్వేజ్ ఉండాలి, ఇమేజ్ ఉండాలి, ప్రీ ట్రైనింగ్ మోడల్. తర్వాత సిగ్లిప్ అనే దాని గురించి కూడా మీకు చెప్పాను. సిగ్మాయిడ్ లాస్ ఫర్ లాంగ్వేజ్ ఇమేజ్ ప్రీ ట్రైనింగ్. విఎల్ఎం అంటే విజన్ లాంగ్వేజ్ మోడల్. ఇన్స్ట్రక్ట్ గ్లిప్ అంటే ఇన్స్ట్రక్షన్ ట్యూన్డ్ బూట్ స్ట్రాప్డ్ లాంగ్వేజ్ ఇమేజ్ ప్రీ ట్రైనింగ్. అండ్ దెన్ పిన్ విఎల్ అంటే పెన్ విజన్ లాంగ్వేజ్ మోడల్. ఇది ఆలీబాబా ఏఐ మోడల్ సిరీస్లో వచ్చిన మోడల్ అనమాట. విక్యూఏ అంటే విజువల్ క్వశ్చన్ అండ్ ఆన్సరింగ్. దీస్ ఆర్ ద కోర్ కాంపోనెంట్స్. ఇవి ఈ మోడల్స్ అనమాట. క్లిప్ అండ్ దెన్ ఇన్స్ట్రక్ట్ గ్లిప్, పిన్ విఎల్ఎంతో మన విజువల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్తో మన ఈ విఎల్ జపా మోడల్ ఎలా పర్ఫామ్ చేసింది అనే దాని గురించి మొత్తం మీకు క్లియర్గా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ నా యూట్యూబ్ ఛానల్లో కమెంట్ చేయండి, లేకపోతే నా వాట్సాప్ నెంబరు ఇక్కడ డిస్ప్లే అవుతుంది 8977188064కి కమెంట్ చేసినా కానీ మీకు మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డేటా సెట్స్, మనం ఏమేమి డేటా సెట్స్ మీద విఎల్ జపా మోడల్ని ట్రైన్ చేశారంటే జీక్యూఏ స్టాండ్స్ ఫర్ జనరల్ క్వశ్చన్ ఆన్సరింగ్ విజువల్ రీజనింగ్ డేటా సెట్ మీద ట్రైన్ చేశారు. టాలీ క్వశ్చన్ అండ్ ఆన్సరింగ్ కౌంటింగ్ ఫోకస్డ్ విజువల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ డేటా సెట్ మీద ట్రైన్ చేశారు. పోలింగ్ బేస్డ్ ఆబ్జెక్ట్ ప్రోబింగ్ ఎవల్యూషన్ అనే డేటా సెట్ మీద ట్రైన్ చేశారు. V2 పోలింగ్ బేస్డ్ ఆబ్జెక్ట్ ప్రోబింగ్ ఎవల్యూషన్ వర్షన్ 2 మీద కూడా ఈ డేటా సెట్స్ మీద విఎల్ జపా మోడల్ని ట్రైన్ చేసి మనకి క్లిప్ అండ్ దెన్ సిగ్లిప్, విఎల్ఎం అండ్ దెన్ ఇన్స్ట్రక్ట్ గ్లిప్ అండ్ దెన్ పిన్ విఎల్ ఈ 5 మోడల్స్తో కంపారిజన్ చేసి మన విఎల్ జపా మోడల్ అనేది పర్ఫార్మెన్స్ ఎలా ఉందనే దాని గురించి చెప్పారు. ఇప్పుడు ముందుగా మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ విజువల్ ఇన్పుట్. మనం ఆర్కిటెక్చర్లో ఫస్ట్ ఏం చేసాం, విజువల్ ఇన్పుట్ ఇచ్చాం. ఇక్కడ ఏం చేసాం, ఇన్పుట్ దీన్ని విజువల్ ఇన్పుట్ అన్నాము. విజువల్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు దాన్ని ఏం చేస్తామని చూడండి, ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ విజువల్ ఇన్పుట్ ఉంది. తర్వాత ఇది ఎన్కోడర్కి ఇస్తాం అనమాట. ఎన్కోడర్కి ఇవ్వాలి. తర్వాత చూడండి ఎక్స్వి అనేది విజువల్ ఇన్పుట్. ఎక్స్ అనేది ఒక ఇన్పుట్ వేరియబుల్ కింద తీసుకోండి. ఇన్పుట్ వి కంటే వి ఎందుకు పెట్టామంటే విజువల్ అనమాట. విజువల్ ఇన్పుట్ ఇస్తాం అంటే రా విజువల్ డేటా అనేది ఏంటి, ఇమేజెస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, టెక్స్ట్ కావచ్చు. దట్ ఎంటర్స్ ద సిస్టమ్. ఈ విజువల్ డేటా అనేది సిస్టంలోకి ఎంటర్ చేయాలి. తర్వాత ఎక్స్ ఎన్కోడర్ ఉంది. ఎక్స్ ఎన్కోడర్ ఏం చేయాలి, వీటిని ట్రాన్స్ఫార్మ్ చేయాలి. ట్రాన్స్ఫార్మ్ ది రా విజువల్ ఇన్పుట్ ఇంటూ లేటెంట్ రిప్రజెంటేషన్ స్పేస్ అనమాట. ఈ స్పేస్ లోకి ఎస్ అంటే స్పేస్, వి అంటే విజువల్ అనమాట. వాటిని మార్చాలి. తర్వాత S_V విజువల్ రిప్రజెంటేషన్ లోకి చేంజ్ చేయాలి. ది ఎన్కోడెడ్ విజువల్ ఫీచర్స్ ఇన్ ఏ సిమాంటిక్ లేటెంట్ స్పేస్. ఎస్ మీన్స్ సిమాంటిక్ లేటెంట్ స్పేస్. లేటెంట్ స్పేస్ అనే దాన్ని చూడండి, ఇక్కడ సిమాంటిక్ లేటెంట్ స్పేస్ ఉంది, టోకెన్ స్పేస్ ఉంది, సిమాంటిక్ స్పేస్ ఉంది. ఈ సిమాంటిక్ స్పేసెస్ ఏంటంటే మీనింగ్ఫుల్ అర్థం చేసుకొని, సిమాంటిక్ అంటే జనరల్ గా మీనింగ్ అర్థం చేసుకొని మనకు ఆన్సర్స్ ఇవ్వడాన్ని సిమాంటిక్ లేటెస్ట్ స్పేసెస్ అంట. వాటి గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థమైంది అనుకున్నా. విజువల్ ఇన్పుట్ ఇది ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్ లో టెక్స్టువల్ టార్గెట్
టెక్స్టువల్ టార్గెట్ ఏంటిదంటే వై టెక్స్టువల్ ఇన్పుట్. ఇప్పుడు ఇది కూడా ఇన్పుట్ ఇవ్వాలి. స్టే ట్యూన్ టు మై ఛానల్. దీని గురించి కాంపోనెంట్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. నేను ఈ వీడియోలో విఎల్జెపా గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్క కాంపోనెంట్ ఒక్కొక్క సెషన్లో తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ముందుగా మీకు ఆర్కిటెక్చర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విఎల్జెపా మోడల్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలాగా డెవలప్ చేస్తాము, ఎన్కోడర్ అంటే ఏంటి, ప్రిడిక్టర్ అంటే ఏంటి, టెక్స్టువల్ క్వైరీ అంటే ఏంటి, వై ఎన్కోడర్ అంటే ఏంటి, వై డీకోడర్ అంటే ఏంటి, మొత్తం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఇప్పుడు ఈ సెషన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొకటి, ఈ కాంపోనెంట్స్ ఉన్నాయి కదా, అసలు ఈ ఏమేమి మోడల్స్, మెథడాలజీ ఏంటి, ఎలా మెథడాలజీ చేస్తాం, ఈ ఆర్కిటెక్చర్స్ లెఫ్ట్ విఎల్జెపా ఆర్కిటెక్చర్ రైట్ సైడ్ ఉన్నది, వాటి గురించి కూడా మీకు క్లియర్గా నీట్గా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత సెషన్స్లో. మీరు ఎక్స్ ఎన్కోడరు, ప్రిడిక్టరు, వై ఎన్కోడరు, వై డీకోడరు, వాటి పెర్ఫార్మెన్స్ ఏంటి, ఎలా సాల్వ్ చేస్తాం, వీటన్నిటి గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2 స్టేజ్ ట్రైనింగ్ అంటే ఏంది, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ విఎల్జెపా మోడల్ ఆర్కిటెక్చర్, సూపర్వైజర్ ఫైన్ ట్యూనింగ్, ఈ తర్వాత కంపారిజన్ విత్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి కదా, క్లిప్ మోడల్, సింగిల్ లిప్ టు, పిఈ కోర్, విఎల్ జపా బేస్, విఎల్ జపా సెట్, ఇవన్నిటి గురించి కంపారిజన్స్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఎక్స్పెరిమెంటల్ సెటప్స్, ఈ ఎక్స్పెరిమెంటల్ సెటప్స్ లో మనం ఏం చేసాం, ఏం ఎక్స్పెరిమెంట్ చేసామంటే క్లాసిఫికేషన్ అండ్ రిట్రీవల్ మెథడ్ ఎలా చేస్తాము, తర్వాత సెకండ్ మోడల్ విజువల్ క్వశ్చన్ అండ్ ఆన్సరింగ్ ఎలా చేస్తాము విఎల్ జపా యూజ్ చేసుకొని, తర్వాత వాటి యొక్క కంపారిజన్ టేబుల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత వీటితో పాటు డిఫరెంట్ కంపాటబుల్ వరల్డ్ ప్రిడిక్షన్ డబ్ల్యూఎం, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఎంబెడింగ్ ప్రిడిక్షన్ వర్సెస్ టోకెన్ ప్రిడిక్షన్ కంట్రోల్ కంపారిజన్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రిజల్ట్స్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా చేస్తాం ఏంటి అనేది. మీరు చేయాల్సిందల్లా ఎఫెక్టివ్నెస్ ఆఫ్ సెలెక్టివ్ డికోడింగ్, మనం డికోడింగ్ ని సెలెక్టివ్ చేసుకోవడం వల్ల ఎలా వచ్చేటిది, అవన్నీ మీకు ఇలాగా రిజల్ట్స్ తో సహా మీకు క్లియర్ గా ఎవల్యూషన్ ఆఫ్ వై ఎన్కోడర్, అబ్లియేషన్ స్టడీ, ఇవన్నిటి గురించి మీకు క్లియర్ కట్ గా ఇన్ డీటెయిల్ గా నేను ఫర్దర్ సెషన్స్ చేస్తూనే ఉంటాం. రిలేటెడ్ వర్క్స్ అన్ని, ఫీచర్ స్కోప్ ఏంటి, ఇంకా ఫీచర్ ఎలాంటి మోడల్స్ వస్తాయి, విజువల్ లాంగ్వేజ్ మోడల్స్ అనేది కూడా మీకు ఈ రీసెర్చ్ పేపర్స్ ఈచ్ అండ్ ఎవరీ కాంపోనెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఇప్పుడు నేను ఈ ముందుగా ఈ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో మీకు చూపించాను కదా ఇక్కడ ఆర్కిటెక్చర్, ఈ ఆర్కిటెక్చర్ కోర్ కాంపోనెంట్స్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. విజువల్ ఇన్పుట్ అంటే ఏంటి, ఎక్స్ ఎన్కోడర్ అంటే ఎస్వి అంటే ఏంటి, ప్రిడిక్టర్, ఎక్స్క్యూ, టెక్స్చువల్ క్వైరీ, వై డికోడర్, ఎన్కోడర్ అనే దాని గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్ గా. స్టే ట్యూన్ టు మై ఛానల్. మనకు విఎల్జెపా ఆర్కిటెక్చర్ లో ఫస్ట్ కాంపోనెంట్ అంటే విజువల్ ఇన్పుట్. విజువల్ ఇన్పుట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా, మనం ఇన్పుట్ తీసుకోవాలి, దాన్ని రా విజువల్ డేటా, ఇమేజెస్ కావచ్చు, టెక్స్ట్ కావచ్చు, వీడియో ఫ్రేమ్స్ తీసుకొని దాన్ని సిస్టంలోకి ఎంటర్ చేసుకోవాలి. తర్వాత ఎన్కోడ్ చేయాలి, ట్రాన్స్ఫార్మ్ రా విజువల్ ఇన్పుట్ ఇంటూ లేటెంట్ రిప్రజెంటేషన్, ఈ స్పేస్ లోకి పెట్టాలి. తర్వాత S_V ఏంటంటే విజువల్ రిప్రజెంటేషన్, ద ఎన్కోడెడ్ విజువల్ ఫీచర్స్ ని సిమాంటిక్ మీనింగ్ మార్చుకోవాలి. తర్వాత సెకండ్ స్టెప్ టెక్స్టువల్ టార్గెట్, బాటమ్ రైట్ లో టెక్స్టువల్ టార్గెట్ ఉందన్నమాట. వై టెక్స్టువల్ ఇన్పుట్, ఇక్కడ ఏంది రా, ఇక్కడ విజువల్ అనమాట, ఇది విజువల్ ఇన్పుట్. ఇప్పుడు తర్వాత ఏంది సెకండ్ కాంపోనెంట్, ఇది టెక్స్ట్ అనమాట, ఇది ఓన్లీ విజువల్ అంటే ఇమేజెస్, వీడియోస్ ని విజువల్ అన్నాం అంతే కదా. దీనికి వచ్చేసరికి సెకండ్ కాంపోనెంట్ ఏంటంటే టెక్స్ట్ గురించి, ఓన్లీ టెక్స్ట్. వై టెక్స్టువల్ ఇన్పుట్, ఇక్కడ రా టెక్స్ట్ డేటా దట్ ప్రొవైడ్స్ లాంగ్వేజ్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ లాంగ్వేజ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే టెక్స్ట్ అనమాట, టెక్స్ట్ బేస్డ్. ఈ టెక్స్ట్ బేస్డ్ తీసుకోవాలి. తర్వాత వై ఎన్కోడ్, ఈ టెక్స్ట్ ను కాస్త ఏం చేయాలి, ఎన్కోడ్ చేయాలి మళ్ళీ. కన్వర్ట్ టెక్స్ట్ ఇంటూ కరస్పాండింగ్ లేటెంట్ రిప్రజెంటేషన్ ఎస్వై, ఇక్కడ ఎస్వై, ఇక్కడ ఈ టెక్స్ట్ ను కూడా మనం ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి. తర్వాత S_Y టెక్స్టువల్ రిప్రజెంటేషన్, ద ఎన్కోడెడ్ టెక్స్టువల్ ఫీచర్స్ ఇన్ ది సిమాంటిక్ స్పేస్. సిమాంటిక్ స్పేస్ అంటే మీనింగ్ఫుల్ రిప్రజెంటేషన్, సిమాంటిక్ మీన్స్ మీనింగ్ రిప్రజెంటేషన్ స్పేస్ లోకి మార్చాలి. ఇక్కడ విజువల్ కి అయితేనే ఇమేజెస్, వీడియోస్ ని, ఫ్రేమ్స్ ని, టెక్స్టువల్ కి అయితే టెక్స్ట్ సిమాంటిక్ స్పేస్ లోకి మార్చాలి. ఇది సెకండ్ కాంపోనెంట్. తర్వాత నెక్స్ట్ కాంపోనెంట్ ఏంటి చూడండి, ఇక్కడ నెక్స్ట్ కాంపోనెంట్ ఏముంది, ఇక్కడ ప్రిడిక్టర్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఇప్పుడు ఇలా ప్రిడిక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇన్పుట్ ఇచ్చాము, ఇన్పుట్ ఇది టెక్స్ట్ క్వైరీ అనుకోండి, లేదా టెక్స్ట్ అనుకోండి, ఇవన్నీ తీసుకున్న తర్వాత దీనికి ఏం చేస్తాం, ప్రిడిక్టర్ చేయాలి. ప్రిడిక్టర్ ఇస్తాను కదా, టేక్స్ ది విజువల్ రిప్రజెంటేషన్ ఎస్వి యాజ్ ఇన్పుట్ అండ్ దెన్ ఆల్సో రిసీవ్స్ textual queries. This is the query. Textual query. We are asking only queries. Textual query. That is an XQ. XQ అంటే ఏంటంటే టెక్స్ట్, Q X అంటే ఇన్పుట్, Q అంటే క్వైరీ. క్వైరీని
దిస్ టెక్స్ట్ బేస్డ్ క్వశ్చన్ ఆర్ ఇన్స్ట్రక్షన్ దట్ గైడ్స్ ది వాట్ ద ప్రిడిక్టర్ షుడ్ ఫోకస్ ఆన్. ఈ క్వైరీని బేస్ చేసుకొని ఈ ఇన్పుట్ ని బేస్ చేసుకొని ఏమి ప్రిడిక్ట్ చేయాలనే దాన్ని డిసైడ్ చేసింది. తర్వాత వాట్ ఈస్ ద గోల్? ప్రిడిక్ట్ వాట్ ద కరస్పాండింగ్ టెక్స్టువల్ రిప్రజెంటేషన్ SY space లో that indicates predicted should be based on the visual input and the textual query. Based on the textual query బేస్ చేసుకొని విజువల్ రిప్రజెంటేషన్ ఉన్న డేటాని మనం ప్రిడిక్ట్ చేయాలనుకుంటాం. తర్వాత లాస్ట్ కాంపోనెంట్ వై డికోడర్. వై డికోడర్ టాప్ లో ఏముందంటే చూడండి, డికోడర్ టాప్ డికోడ్ చేయాలి. మనం ఎన్కోడ్ చేసిన తర్వాత ప్రిడిక్ట్ చేసిన డికోడ్ చేసుకోవాలి. టేక్ ద ప్రిడిక్టర్ రిప్రజెంటేషన్ SY లో ఏదైతే ఉన్నాయో ఆ ప్రిడిక్టర్ నుంచి రీకన్స్ట్రక్ట్ ద ఆర్ డీకోడ్స్ దిస్ బ్యాక్ ఇన్ టు ద అవుట్పుట్ స్పేస్. మనం ఏదైతే ఎన్కోడ్ లోకి చేంజ్ చేసామో ఎన్కోడర్ నుంచి చేంజ్ చేయాలి, తర్వాత డీకోడ్ చేసుకోవాలి. డీకోడ్ చేసుకుని మనకి యాజ్ ఇట్ ఈస్ అదే అవుట్పుట్ ని మనకు రిప్రజెంటేషన్ చేయాలి. ప్రొడ్యూస్ ద ఫైనల్ అవుట్ ఇండికేటెడ్ బై ద అప్వార్డ్ రో కదా. తర్వాత లాస్ ఫంక్షన్, ఇక్కడ ఎలాంటి లాసెస్ ఏమైనా వచ్చిద్దా, లాస్ వస్తే ఎలాంటి లాస్ వస్తుంది. ఇక్కడ ఎల్ అనేది లాస్, ఎల్ అనేది రిప్రజెంటేషన్ లాస్ ఫంక్షన్. ఇక్కడ మనకి డయాగ్రామ్ లో చూస్తే లాస్ ఫంక్షన్ కంపేర్స్ ద ప్రిడిక్టెడ్ రిప్రజెంటేషన్ SY విత్ ది యాక్చువల్ టార్గెట్ రిప్రజెంటేషన్. మనకి ఇది యాక్చువల్ రిప్రజెంటేషన్, మరి SY అనేది యాక్చువల్, ఇదేంటిది ప్రిడిక్టెడ్. ఎస్ క్యాప్ అంటే ప్రిడిక్టెడ్. ఈ రెండింటి మధ్య డిఫరెన్సెస్ తెలుసుకుని ఆ కంపారిజన్ డ్రైవ్స్ ది లెర్నింగ్ ప్రాసెస్ ఎన్సూరింగ్ ప్రిడిక్షన్ అలైన్ విత్ ట్రూత్. ఇప్పుడు మనకి అది ఎర్రర్ వచ్చిందా లేదా, లాస్ ఫంక్షన్ అంటాము, ఆర్ కాస్ట్ ఫంక్షన్ అంటాము, ఆర్ ఎర్రర్ అంటాము, ఆర్ బగ్ అంటాము. దీస్ ఆర్ ఆల్ సేమ్ నేమ్స్. ఇక్కడికి వచ్చేసరికి ఇది అనమాట. ఇప్పుడు లాస్ ఫంక్షన్ వచ్చేసాం. ఇప్పుడు మనం లాస్ ఫంక్షన్ గురించి కూడా తెలుసుకుందాం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆర్కిటెక్చరల్ ఫ్లో అనేది ఎలా ఉంటుంది, విజువల్ అండ్ టెక్స్టువల్ ఇన్పుట్స్ ఎన్కోడింగ్ చేయాలి ఇన్ ద షేర్ లేటెంట్ స్పేస్ లో. ప్రిడిక్టర్ ఏం చేయాలి, విజువల్ ఫీచర్స్ అండ్ టెక్స్టువల్ క్వైరీస్ తీసుకొని ప్రిడిక్ట్ చేయాలి. తర్వాత లాస్ ఫంక్షన్ ఏం చేసింది, మెజర్ ది ప్రిడిక్షన్ యాక్యురసీని చేసింది. తర్వాత వై డికోడర్ ఏం చేసింది, కెన్ జనరేట్ అవుట్పుట్ ఫ్రమ్ ది ప్రిడిక్ట్ రిప్రజెంటేషన్. ఏదైతే మనకి అవుట్పుట్ వచ్చిందో ఇన్పుట్ ని ప్రిడిక్ట్ చేసామో దాన్ని అవుట్పుట్ లో కన్స్ట్రక్షన్ చేయాలన్నమాట. అవుట్పుట్ లో డీకోడ్ చేసుకోవడానికి ఈ మోడల్ ఉపయోగపడుతుంది అనమాట. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు వాట్సాప్ లో అయినా పింగ్ చేయొచ్చు, లేకపోతే యూట్యూబ్ లో అయినా కమెంట్ చేయండి. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా VLJPA మోడల్ గురించి మొత్తం ఈచ్ అండ్ ఎవరీ కాంపోనెంట్ మ్యాథమెటికల్ ఇంప్లిటేషన్ మొత్తం మీకు తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. మీరు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నేను నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాను. అన్ని లాంగ్వేజెస్ అన్ని మీకు క్లియర్గా. థ్యాంక్ యూ. సైనింగ్.